ఆపరేషన్ సింధూర్లో మెన్షన్ చేసి మరీ చెప్పాం, పాకిస్తాన్ మీద కానీ పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ మేము దాడి చేయట్లేదు అని. మా లక్ష్యం ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను మాత్రమే అని. అది కూడా ఎందుకు చేశాం? కొడకల్లారా, మా దేశ అమాయకుల్ని చంపేశారు, మా దేశ ఆడవారి యొక్క సింధూరాన్ని తొలగించారు. మీరు అలా చేశారు కాబట్టే చర్యకు ప్రతి చర్య అనుభవిస్తున్నారు. మేము చెప్తూనే ఉన్నాం, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని. మీరు మళ్ళీ ఆగారా? అమాయకులైన వారి మీద దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఈ పాకినా కొడుకులు సివిలియన్స్ మీద దాడి చేశారు. దీనివల్ల ఒక 15 మంది చనిపోయారని, కొంతమంది అందులో పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. దీనిని ప్రపంచం అంతా చూస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళలేరు. పిక్చర్ అభి బాకీ హే. పశ్చిమ నావల్ కమాండ్ రంగంలోకి దిగింది. కరాచీ సమీపంలో ఐఎన్ఎస్ విక్రాంత్ రెడీగా ఉంది అక్కడ. కరాచీ స్థావరమే ఎందుకంటే పాకిస్తాన్ నౌకాదళ స్థావరాలు అక్కడే ఉన్నాయి. పాకిస్తాన్ నౌకాదళం యొక్క ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, సబ్మెరీన్లు ఉన్న ప్రాంతం అది. మన భారత వైమానిక దళం తర్వాత నావికా దళం కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు మన కేంద్ర వ్యవస్థ జస్ట్ ఆర్డర్లను పాస్ చేసింది అంతే. అరేబియా మహాసముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ కరాచీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. అక్కడ మన వాళ్ళు చేసిన దాటికి అక్కడ ఒక భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది. కరాచీ ఓడరేవులో 8 నుంచి 12 పేలుళ్లు సంభవించాయనుకోండి. అక్కడ ఏది ఏమైనా సరే ఈ పాకిస్తాన్ను మన భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. మన దేశాన్ని నమ్మండి, మన ఇండియన్ ఆర్మీని నమ్మండి. అదే నమ్మకంతో మన మారి అప్డేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ జరుగుతున్న అన్నింటినీ కూడా కన్సల్ట్ చేసి ఒక ట్రూ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఇచ్చే సపోర్ట్ నన్ను ఇంకొంచెం ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తాయి. ఇంకో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నాట్ రివెంజ్, దిస్ ఈజ్ జస్టిస్. లెట్స్ ఎండ్ టెర్రరిజం, లెట్స్ ప్రొటెక్ట్ హ్యూమానిటీ. వీఆర్ ఆల్ ఇండియన్స్. జై హింద్.